జీవించడాన్ని పశుజీవనం అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి పదార్థములు ఈశ్వర స్వరూపములు, అనుభవించే శక్తి ఈశ్వరుడైనప్పటికీ నేనేమిటి, ఈ చింతన క్రమంగా అద్వైత సిద్ధికి హేతు అవుతుంది. అందుకే మన వారు ఇంట్లో పూజ అనేది తప్పనిసరిగా పెట్టారు. ఎలాగైతే మనకొక తిండి తిప్ప నిద్ర అనే దినచర్య ఉన్నదో అందులో ప్రధానంగా ఈశ్వరారాధన కూడా ప్రధాన దినచర్య. అది ఉన్నవాడు హిందువు అవుతాడు, తెలుసుకోండి ఇక్కడ. అది ఏదో 5 రోజులకోసారో 6 రోజులకోసారో ఏడవడం కాదు. ఇక్కడ ప్రతిరోజు ఈ పని చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను ప్రతిరోజు తింటున్నాం కనుక తినేటప్పుడు ముందు నైవేద్యం పెట్టుకోవాలి. కానీ ఏమి మనం అనుభవిస్తున్నామో అవి అర్పణం చేసుకోవాలి. ఇక్కడ అర్పణం చేయడం వల్ల ఏర్పడిందంటే ద్రవ్యశుద్ధి. భగవంతుడికి సమర్పించి పుచ్చుకోవడం వల్ల ముందు సమర్పించేటప్పుడు పదార్థం, సమర్పించిన తర్వాత ప్రసాదం, ప్రసాదాన్ని వినియోగించడం వల్ల ప్రసాద భావం ఏర్పడుతుంది అన్నాడు. ప్రసాదం అంటే ప్రసన్నతాభావం అని అర్థం. ఇక్కడ అంటే రకరకాల ఉద్వేగాలు, దిగుళ్ళు, వికారాలు ఇవేని లేని స్థితి పేరు ప్రసన్నత. దాని పేరే ప్రసాదం. ఇది ప్రసాద గుణం అని అంటారు. ఇక్కడ మన ప్రసాద సౌమ్యత్వం అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మానసిక తపస్సు గురించి చెప్పాడు. ఇక్కడ ఆ ప్రసన్నత, ప్రసాద భావం మనకి రావాలంటే ప్రసాదం తినాలి. ఏది తింటే ఆ బుద్ధి మనకు వస్తుంది. అందుకే చాందోగ్యంలో తిన్న తిండి యొక్క సూక్ష్మ రూపం మనస్సు అవుతుంది అని చెప్పారు. కనుక తినే తిండి ఏదో ఆకలితో ఆపగా రుచి కోసం తినకుండా అదే పదార్థాన్ని ప్రసాదంగా పుచ్చుకున్నట్లయితే ఆ ప్రసాద భావం ఉన్నదే అది మన మనస్సులో ప్రసన్నతా భావాన్ని ఏర్పరుస్తుంది. మనస్సు ప్రసన్నత భావం పొందితేనే భక్తో జ్ఞానమో ముక్తో నిలబడుతుంది. అందుకే బాహ్య పూజలు నిరసించడం అనేది అజ్ఞానం, తెలుసుకోండి. కొందరు అంటుంటారు ఇన్ని పూజలు అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు అని. వాళ్ళ మాటలు మనకు అక్కర్లేదు, తెలుసుకోండి. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం చెప్పాలి కానీ మన అభిప్రాయాలు చెప్పాలండి. ఈ మధ్య కొత్త కొత్త ఆధ్యాత్మికవేత్తలు కూడా బయలుదేరి పూజలు అక్కర్లేదు, అభిషేకాలు అక్కర్లేదు, జపాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు అంటే ఆయన చేయట్లేదు, అందుకు చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇవి చాలా అవసరమే. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మన ప్రసన్నత ఏర్పడుతుంది. అందుకే మనం ఎంతకాలం బాహ్య పదార్థాలు వినియోగిస్తామో అంతకాలం అర్పించి వినియోగించని నేర్చుకోవాలి ఇక్కడ. అందుకే యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. ఆరాధన అంటే ఏమిటో కాదు, నువ్వేది చేస్తున్నావో అది అర్పించు అంతే. ఈశ్వరార్పణ ధియా కుర్యాత్ అన్నాడు ఇక్కడ. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అది మనకి పూజ అనేది ఆ విషయాన్ని మనకు